ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఇప్పుడు మీ ఆట పూర్తిగా మూసిపోయింది. ఈ మాట వినడానికి వింతగా ఉన్న ఈ సంకేతం ఎంత అద్భుతమైనది మరియు రహస్యమైనది అంటే అది నిన్ను నిజంగా పిచ్చివాడిని చేసేలా మారుస్తుంది. ఎందుకంటే ఇందులో దాగి ఉన్న శక్తి మరియు సందేశం ఎంత గంభీరమైనవంటే నీ ఆలోచన సరిహద్దులన్నీ బద్దలైపోతాయి. ఈ రోజు నేను నీతో పంచుకోబోయే విషయం ఏమాత్రం తేలికపాటి వినోదం కాదు. ఇది నీ జీవితపు లోతును తాకి నీకు ఒక కొత్త దృష్టిని ప్రసాదించే అత్యంత తీవ్రమైన ఆలోచనాత్మకమైన మరియు లోతైన సత్యం. ఒకవేళ నువ్వు ఈ సందేశాన్ని ఇప్పుడే ఈ క్షణంలో చదువుతున్నా వింటున్నా సరే, ఇప్పుడే ఈ క్షణంలో ఈ వీడియోని చూస్తున్నారంటే దీన్ని ఒక దైవిక మరియు ఆధ్యాత్మిక సంకేతంగా స్వీకరించు. ఎందుకంటే ఆ సర్వశక్తివంతుడు దీన్ని ప్రత్యేకంగా కుంభరాశి వారైనా మీకోసమే పంపినట్లు అనిపిస్తుంది. బ్రహ్మాండంలోని ఏదో ఒక అదృశ్య శక్తి నిన్ను పిలుస్తూ నిన్ను నిద్రలేపుతున్నట్లుగా ఉంది. ఈ సంకేతాలు ఏమాత్రం సాధారణమైనవి కాదు, రోజువారీవి కావు. బదులుగా అవి కాలచక్రం యొక్క అనంత గతితో ముడిపడి ఉన్నవి. ఎక్కడైతే కాల ప్రవాహం మరియు బ్రహ్మాండపు లోతైన రహస్య శక్తులు కలిసి పనిచేస్తాయో ఆ శక్తులు ఈ సమయంలో మీ జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన మరియు నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నాయి. ఏదో పెద్ద మార్పు నీ తలుపు తడుతున్నట్లుగా ఉంది. వీటిని సరిగ్గా అర్థం చేసుకోవడం మరియు వీటి లోతును తెలుసుకోవడం మీకు కేవలం అవసరం మాత్రమే కాదు, అనివార్యం కూడా. మరి స్నేహితులారా, వీడియోని మొదలు పెట్టే ముందు ఈ సందేశాన్ని వినేవారందరూ కూడా ఇది సాక్షాత్తు ఆ దైవ నిర్ణయం అని నమ్మేవారు వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో భక్తితో జై సూర్య భగవాన్, జై అయ్యప్ప, జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆ భగవంతుడి కృపా కటాక్షాలు అనగా సూర్య భగవానుడి ఆశీస్సులు, అయ్యప్ప స్వామి అభయహస్తం, లక్ష్మీమాత సిరి సంపదలు మీకు మరియు మీ కుటుంబానికి కలుగుతాయి. ఇది మీ జీవితంలో అద్భుతమైన మార్పుకు నాంది పలుకుతుంది. మరి స్నేహితులారా, ఎందుకంటే గత ఏడాది పొడవునా నువ్వు లెక్కలేనన్ని కష్టాలు, దుఃఖాలు, సవాళ్లు మరియు పోరాటాలను భరించావు. బయటికి నువ్వు ఎప్పుడు నవ్వుతూనే కనిపించావు, అంతా సాధారణంగా ఉన్నట్లు నటిస్తున్నావు. కానీ లోపల నువ్వు పూర్తిగా విరిగిపోయావు. నీ ఆత్మ గాయపడింది మరియు నీ మనసు అలిసిపోయింది. అన్నిటికంటే బాధాకరమైన మరియు హృదయ విదారకరమైన విషయం ఏమిటి అంటే నువ్వు నీ అదృష్టాన్ని పదే పదే నిందించుకున్నావు, దాన్ని దోషిగా నిలబెట్టావు. ఎందుకంటే నువ్వు రాత్రింబవలు పడిన కష్టం, నీ వ్యక్తిత్వానికి పునాది అయిన నీ అచంచలమైన నిజాయితీ మరియు నిన్ను ఇతరుల కంటే భిన్నంగా నిలబెట్టే నీ పవిత్రమైన మంచిదనం, వీటి సరైన ప్రతిఫలం నీకు ఎప్పుడు సమయానికి అందలేదు. బదులుగా ప్రతిసారి ఆలస్యం, నిరాశ మరియు అపజయాలు నీ వాటాగా వచ్చాయి. ఇవి నిన్ను లోపల మరింత బలహపరిచాయి. నువ్వు రాత్రింబవలు కష్టపడ్డావు, చెమట చిందించావు, కలలు కన్నావు. కానీ ప్రతి ప్రయత్నం తర్వాత నీకు దక్కింది కేవలం ఖాళీ చేతులు మరియు పగిలిన హృదయం మాత్రమే. ఇది నిన్ను మెల్లమెల్లగా లోపల శూన్యం చేస్తూ వచ్చింది. జీవితంపై ఆశలు అస్పష్టంగా మారుతున్నట్లు అనిపించింది. కానీ ఇప్పుడు సరిగ్గా ఈ రోజు నుండే అంతా మారబోతుంది. ఈ మార్పు ఎంత లోతైనది, ఎంత భావోద్వేగ పూరితమైనది మరియు ఎంత జీవితాన్ని మార్చేది అంటే దీన్ని విన్నప్పుడు లేదా అనుభవించినప్పుడు నీ కళ్ళ నుండి తెలియకుండానే నీరు కారుతుంది. ఎందుకంటే ఇవి నీ సుదీర్ఘ నిరీక్షణకు అంతం పలికే ఆనంద బాష్పాలు. ఎందుకంటే ఈ రోజు తర్వాత సరిగ్గా ఈ క్షణం నుండి మీ జీవితంలో ఊహించని మలుపు వస్తుంది. అక్కడ నువ్వు స్వయంగా నమ్మలేవు ఇదంతా నిజంగా నీతోనే జరుగుతుందా అని. ఏదో ఒక కళ నిజమవుతున్నట్లుగా, నీ పాత బాధలన్నీ కడిగివేయబడి కొత్త ప్రారంభం మొదలవుతున్నట్లుగా ఉంటుంది. రాబోయే 24 గంటల్లోపు సరిగ్గా ఇదే సమయ వ్యవధిలో నీ జీవితంలో ఒక పెద్ద చరిత్రాత్మక మరియు జీవితాన్ని నిర్ణయించే నిర్ణయం ఇప్పటికే వ్రాయబడింది. ఇది నీ తలరాత యొక్క దిశను పూర్తిగా మార్చేస్తుంది. దానికి ఒక కొత్త కాంతిని దిశనిస్తుంది. ఎక్కడైతే పాత చీకటి దారులు ఉన్నాయో అవి వెలుగుతో నిండిపోతాయి. నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి నోళ్లు ఎప్పటికీ మూతపడతాయి. ఏదో ఒక అదృశ్య శక్తి వాటిని నిశ్శబ్దం చేస్తుంది. నిన్ను తక్కువ చేసి చూడాలని ప్రయత్నించే వారి అహంకారం మొక్కలైపోతుంది, పూర్తిగా విరిగిపోతుంది మరియు నీ కోసం జీవితంలో ఒక కొత్త ఉజ్వలమైన, సంపన్నమైన మరియు ఆశాజనకమైన మార్గం తెరుచుకుంటుంది. అవకాశాల వర్షం కురుస్తుంది. కానీ ఉత్సాహం మరియు మార్పుల మధ్య జాగ్రత్త వహించడం కూడా అత్యంత అవసరం. ఎందుకంటే ఈ సమయం ఎంత శుభప్రదమో, లాభదాయకమో మరియు సానుకూలమో అంత ప్రమాదకరంగా, సవాలుగా మరియు ఊహించని విధంగా కూడా మారవచ్చు. ఇది ఇరువైపులా పదునున్న కత్తి లాంటిది. అది రెండు వైపులా కోయగలదు. నీ ముందు నవ్వుతూ తిరిగేవారు, నీతో కబుర్లు చెప్పేవారు
వారిలో కొందరు బహుశా నీ వెనక నీ వినాశనం కోసం కుట్రలు పన్నారు. వారి ఉద్దేశాలు మంచివి కావు. నువ్వు ఎదగడం వారికి ఇష్టం లేదు. వారు అసూయ మరియు మత్సరంతో నిండిపోయి ఉన్నారు. నీ విజయాన్ని వారు భరించలేరు. ఈ రోజు నుండి కుంభరాశి వారి జీవితంలో గ్రహాల మార్పు జరగబోతుంది. అది నీ సమస్యను వేళ్లతో సహా పీకి పారేయడం కాకుండా వాటిని పూర్తిగా తుడిచిపెట్టి నిన్ను ధన సమృద్ధికి, గౌరవ శిఖరాలకు మరియు విజయ తీరాలకు చేరుస్తుంది. నీ కోరికలన్నీ నెరవేరడం మొదలవుతాయి. కానీ ఈ మార్పుతో పాటు ఒక పెద్ద కుదుపు కూడా ముడిపడి ఉంది. అకస్మాత్తుగా వచ్చే ఈ ఊహించని సంక్షోభాన్ని కేవలం మానసిక దృఢత్వం, బలమైన సంకల్పం మరియు అంతర్గత సమతుల్యత ఉన్నవారు మాత్రమే తట్టుకోగలరు, పారద్రోలగలరు. ఎందుకంటే ఈ కుదుపు నీకు ఒక పరీక్ష. ఈ రోజు నేను నీకు ప్రతి చిన్న విషయాన్ని వివరంగా చెప్తాను. నీ శత్రువు నిజానికి ఎవరు, వారు ఎలా దాగి ఉన్నారు, ఎవరు నీ వెనక పడ్డారు, వారి కుట్రలేమిటో మరియు ఎలా నువ్వు దీని నుండి నిన్ను కాపాడుకోవచ్చు, నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు. ఎందుకంటే జ్ఞానమే అతిపెద్ద శక్తి. అందుకే ఈ సందేశాన్ని మధ్యలో వదిలేయడం అని తప్పు చేయవద్దు. దీన్ని పూర్తిగా మొదటి నుండి చివరి వరకు చూడండి. లేదంటే నీ జీవితంలోని అతిపెద్ద సంక్షోభాన్ని, సవాలును మరియు దాని నుండి తప్పించుకునే సువర్ణావకాశాన్ని కోల్పోతావు. తర్వాత బాధపడతావు. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో నీ జీవిత గమనాన్ని మార్చే ఆ 3 అంశాలు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. మొదటిగా, కుంభరాశి వారికి అష్టైశ్వర్యాలు చేకూరే సమయం ఆసన్నమయ్యింది. ఈ సమయంలో నీ ఆర్థిక స్థితి అసాధారణంగా బలపడుతుంది. సూర్య భగవానుడి ప్రకాశవంతమైన కిరణాలు నీ జీవితంలోని దరిద్రమనే చీకటిని తరిమి కొడతాయి. ఎక్కడో ఆగిపోయిన పాత డబ్బు, మొండి బకాయిలు లేదా నువ్వు వదులుకున్న ఆస్తిపాస్తులు అకస్మాత్తుగా నీ చేతికి అందుతాయి. లక్ష్మీమాత స్వయంగా నీ ఇంట్లోకి అడుగు పెడుతున్నట్లుగా సంపద ప్రవహిస్తుంది. ఇది నీ అప్పుల భారాలన్నిటినీ తొలగించి నిన్ను ధనవంతుడిగా నిలబెడుతుంది. మరి రెండవది, ఒక పెద్ద మరియు జీవితాన్ని మార్చే చరిత్రాత్మక నిర్ణయం. రాబోయే 24 గంటల వ్యవధిలో నీ భవిష్యత్తును శాసించే ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. ఇది నీ ఉద్యోగంలో ఊహించని మార్పు కావచ్చు, లేదా నీ వ్యాపారంలో ఒక విప్లవాత్మక అడుగు కావచ్చు. ఈ నిర్ణయం నీ తలరాతను మలుపు తిప్పి నీకు సమాజంలో అత్యున్నత గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. నీ మీద విమర్శలు చేసిన వారు సైతం ఈ నిర్ణయం చూసి ఆశ్చర్యపోతారు. ఇది మీ విజయానికి మొదటి మెట్టు కాబోతుంది. మరియు మూడవది, జీవితంలో సరికొత్త ఆధ్యాత్మిక మరియు సామాజిక ప్రారంభం. అయ్యప్ప స్వామి అభయహస్తం నీపై ఉండబోతుంది. నీ పాత బాధలు, మానస్తాపాలు మరియు నిన్ను వేధించిన చేదు జ్ఞాపకాలన్నీ పాతపడిపోతాయి. ఒక కొత్త శక్తి నీలో ఉద్భవిస్తుంది. పాత రోజులను వెనక్కి నెట్టి నువ్వు ఒక కొత్త ఉజ్వలమైన మరియు ఆశాజనకమైన మార్గంలో ప్రయాణం ప్రారంభిస్తావు. నీ శత్రువుల ఆట ముగిసింది. నీ సామ్రాజ్యం మొదలవుతుంది. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలు నీకు కనిపించే ఈ సంకేతాలను అశ్రద్ధ చేయవద్దు. అకస్మాత్తుగా నిద్రభంగం కావడం, రాత్రిపూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు హఠాత్తుగా మెలుకు రావడం, ఎవరో నీ పేరు పెట్టి పిలుస్తున్నట్లు అనిపించడం, లేదా ఏదో తెలియని దివ్యమైన అనుభూతి కలగడం, ఇది నీ అదృష్ట తలుపులు తడుతుందని, బ్రహ్మాండంలోని శక్తులు నిన్ను మెలుకొల్పుతున్నాయని చెప్పే మొదటి మరియు ముఖ్యమైన సంకేతం. మరియు దైవనామం పదే పదే వినిపించడం. నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఓం నమ శివాయ, జయ సూర్య భగవాన్ లేదా స్వామియే శరణమయ్యప్ప వంటి నామాలు నీకు అకస్మాత్తుగా వినిపిస్తే లేదా ఎక్కడైనా కనిపిస్తే అది దైవ కృపకు నిదర్శనం. భగవంతుడు నీకు రక్షా కవచంలా మారాడని దీని అర్థం. మరియు పాత విషయాలు అకస్మాత్తుగా తిరిగి రావడం, చాలా కాల క్రితం నిన్ను వదిలి వెళ్లిన పాత మిత్రులు, రాదని వదిలేసిన పాత బాకీలు లేదా ఎప్పుడో చేజారిన సువర్ణావకాశం మళ్లీ నీ ముందుకు రావడం, ఇది సువర్ణ కాలం మొదలయ్యిందని చెప్పే తిరుగులేని సంకేతం. చివరిగా నేను చెప్పేదేమిటంటే, ఇది చేసిన తర్వాత ఏ శత్రువు, ఏ ప్రతికూల శక్తి నిన్ను ఏమీ చేయలేని ఒక శక్తివంతమైన పరిహారాన్ని కూడా చెప్తాను. నువ్వు పూర్తిగా సురక్షితంగా ఉంటావు. అయితే దానికంటే ముందు నువ్వు నిజమైన భక్తుడివైతే, ఆధ్యాత్మికంగా అనుసంధానమై ఉంటే, ఈ సందేశాన్ని గంభీరంగా తీసుకుంటే, ముందుగా నీ మనసులో ఒక సానుకూల శక్తిని నింపుకో. నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. మా ఛానల్ ని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, స్వామియే శరణమయ్యప్ప, సూర్య భగవాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నీ ఆట ముగియడం లేదు. నీ విజయ మహోత్సవం మొదలవుతుంది. విజయం నీ పాదాల చెంత నిలుస్తుంది. ఆ అనంత శక్తిపై నీకు నమ్మకం ఉంటే నీ మనసులో ఆ దైవనామాన్ని స్మరించు. పదే పదే గుర్తు చేసుకో మరియు సానుకూల వాక్యాలను వదులు. ఎందుకంటే నీ సానుకూలతని ఎంత ఎక్కువ మంది చూస్తారో, పంచుకుంటారో అంతగా నీకు దైవిక ఆశీస్సులు, కృప మరియు వరాలు లభిస్తాయి. బ్రహ్మాండంలోని అన్ని మంచి శక్తులు నీ వైపు ఆకర్షించబడుతున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా విను. ప్రతి మాటను గమనించు. నేను
చెప్పబోయేది కేవలం సాధారణ భవిష్యవాణి మాత్రమే కాదు, ఒక స్పష్టమైన మరియు కఠినమైన హెచ్చరికతో పాటు భగవంతుడు ఇచ్చిన ఒక వెలకట్టలేని వరం. అది నీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. రాబోయే 24 గంటల నుండి సరిగ్గా ఇదే సమయం నుండి నీ జీవితంలో జరగబోయే సంఘటనలు మరియు మార్పులు ఎంత ఆశ్చర్యకరంగా, అద్భుతంగా మరియు ఊహించని విధంగా ఉంటాయంటే నువ్వు స్వయంగా నిజంగానే పిచ్చి పట్టే సమయం వచ్చింది అని అంటావు. ఎందుకంటే అంతా కూడా ఎంత వేగంగా మారుతుంది. నీ తల తిరుగుతుంది, ఎందుకంటే ఇది నిర్ణయాత్మక సమయం. అక్కడ నీ తలరాత అకస్మాత్తుగా మారుతుంది. ఏదో మంత్రదండం తిరిగినట్లుగా నీ కష్టాన్ని చూసి ఎగతాళి చేసిన వారు, నిన్ను తక్కువగా అంచనా వేసిన వారు రేపటి నుండి నీ ముందు తలదించుకొని నిలబడతారు, నిన్ను ప్రశంసిస్తారు. కానీ గుర్తుంచుకో, దీన్ని నీ హృదయంలో నింపుకో. ఈ సమయం ఎంత లాభదాయకమో, సంపన్నమో మరియు సుఖకరమో అంతటి రిస్క్ కూడా, సంక్షోభం మరియు అప్రమత్తతో కూడిన సమయం కూడా. ఎందుకంటే ఈ రోజు నుండి ఒక రహస్యమైన, దాగి ఉన్న మరియు క్లిష్టమైన ఆట మొదలవుతుంది. దీన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకపోతే, దాని లోతును గమనించకపోతే, సిద్ధంగా ఉన్న సువర్ణావకాశం నీ చేతుల నుండి జారిపోతుంది. నువ్వు మళ్లీ పాత స్థితికి వెళ్లిపోతావు. అందుకే ఈ సందేశాన్ని చివరి వరకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతి భాగాన్ని గ్రహించండి. ఎందుకంటే చివరిలో చెప్పే 3 సంకేతాలు నీకు కనిపిస్తే అదృష్టం పూర్తిగా తెరుచుకుందని, నీ సమయం వచ్చిందని అర్థం చేసుకోండి. మరియు ఒక ప్రత్యేకమైన పని, ఒక ముఖ్యమైన అడుగు, అది ఈ రోజే చేస్తే డబ్బు జలపాతంలో నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఎప్పటికీ ఆగని సంపద వస్తుంది. అలాగే ఒక అద్భుతమైన, శక్తివంతమైన మరియు రక్షాత్మక పరిహారం నిన్ను అన్ని వైపుల నుండి రక్షిస్తుంది, నిన్ను అజేయుడిని చేస్తుంది. మరి స్నేహితులారా, రాబోయే 24 గంటల నీ జీవితంలో ఏమి ప్రారంభం కాబోతుందో, ఏ మార్పులు వస్తాయో మరియు నీ దినచర్య, నీ రోజువారీ జీవితం ఎలా ప్రభావితమవుతుందో, ఎలా కొత్త శక్తితో నిండిపోతుందో వివరంగా తెలుసుకుందాం. నీ జీవితంలో గత కొంతకాలంగా, అవి నెలలు కావచ్చు లేదా సంవత్సరాలు కావచ్చు, నువ్వు నమ్మశక్యం కాని కష్టపడ్డావు. ఇతరులకు స్ఫూర్తినిచ్చే శ్రమది. నిజం వైపు ఉండడానికి ఎప్పుడు వదలలేదు. ఎప్పుడు నిజాయితీతో నడిచావు మరియు లెక్కలేనన్ని మందికి సహాయం చేశావు. వారు కుటుంబం కావచ్చు, స్నేహితులు కావచ్చు లేదా అపరిచితులు కావచ్చు. నువ్వు ఎప్పుడు వారితో తోడున్నావు. నీ కుటుంబంలోని ప్రతి చిన్న మరియు పెద్ద అవసరాన్ని చూసుకున్నావు. వారి సంతోషమే నీ సంతోషంగా భావించావు. కానీ దానికి బదులుగా నీకు ఏమి దక్కింది? కేవలం మోసం, నమ్మక ద్రోహం మరియు వంచన. నీ మనసును చుట్టుముట్టే నిరంతర ఒత్తిడి, నిన్ను లోపల తొలిచివేసే అవమానం, నీ నిద్రను దూరం చేసే డబ్బు గురించిన నిరంతర ఆందోళన, మరి అన్నిటికంటే ఘోరమైనది, బాధాకరమైనది రాత్రి నిద్రపోకపోవడం. అక్కడ నువ్వు గంటల తరబడి మేల్కొని పాత జ్ఞాపకాల్లో ఉండిపోతున్నావు. చాలా మంది నిన్ను లోపల నుండి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు. నీ భావాలను తొక్కేశారు. కొన్ని రోజులు క్రితం వరకు నువ్వు అంతా వదిలేయాలని, ఓటమిని అంగీకరించాలని ఆలోచించావు. నీ జీవితంపై విసుగు చెందావు. కానీ సరిగా ఈ క్షణం ఓటమిని అంగీకరించే సమయం కాదు. బదులుగా ఇది నీ అతిపెద్ద శక్తిని గుర్తించే సమయం, నీ అంతర్గత శక్తిని మేల్కొల్పే సమయం, బాధను భరిస్తూ కూడా నవ్వే సమయం. ఎందుకంటే బాధలో నవ్వడం ఎంత కష్టమో, కానీ అది ఎంత శక్తివంతమైనదో మరియు మార్పును తెస్తుందో నీకు తెలుసు. అది నిన్ను దృఢంగా మారుస్తుంది. నువ్వు ఎలాంటి వ్యక్తివి అంటే, ఎవరైనా సమస్యతో నీ దగ్గరికి వస్తే నువ్వు వారిని నవ్వుతూ సానుకూలంగా పంపిస్తావు, పరిష్కారం చూపి పంపిస్తావు. ఎవరైనా దుఃఖంలో ఉంటే నువ్వు వారి బాధను తీర్చి ఓదారుస్తావు. ఏదో ఒక నడిచే దైవంలా నువ్వు ఉంటావు. ఇదే నీ ప్రత్యేకత, ఇదే నీ అసలు స్వభావం. మరియు ఈ కారణం చేతనే ఆ న్యాయాధికారి శక్తి నీ వాటా న్యాయం చేయబోతుంది. నీకు దక్కాల్సిన ప్రతిదీ నీకు ఇస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకో, ప్రతి పదాన్ని గ్రహించండి. ఎందుకంటే రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలోకి వచ్చే, అనగా ప్రవేశించే శక్తి అత్యంత శక్తివంతమైనది, జీవంతో కూడినది మరియు కొన్నిసార్లు ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే ఈ శక్తి నిన్ను శిఖరాలకు తీసుకెళ్లగలదు లేదా నిన్ను పరీక్షించగలదు. ఈ సమయం నీ కోసం 3 ముఖ్యమైన మరియు జీవితాన్ని మార్చే విషయాలను తెస్తుంది. అవి అకస్మాత్తుగా ధనలాభం, ఇది నీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. తరువాతది ఒక పెద్ద మరియు జీవితాన్ని మార్చే నిర్ణయం, అది మీ భవిష్యత్తుకు కొత్త దిశనిస్తుంది. జీవితంలో కొత్త ప్రారంభం, అది పాత వాటిని వెనక్కి నెట్టేస్తుంది. అలాగే ఒక వ్యక్తి యొక్క అసురు రంగు బయటపడుతుంది, అతని నిజ స్వరూపం ఎదురవుతుంది. అవును, నీ చుట్టూ ఎవరైనా నీతో తీయని మాటలు చెప్తూ, బయటికి స్నేహితుల్లా నటిస్తూ, లోపల అసూయతో నిండిపోయి ఉంటే, నీ కోసం తప్పుడు ప్లాన్లు వేస్తూ, నీ వెనక కుట్రలు చేస్తూ ఉంటే, రాబోయే 24 గంటల తర్వాత అతని అసలు ముఖం అందరి ముందు బయటపడుతుంది. ఏదో పరదా తొలగిపోయినట్లుగా. ఈ సత్యం తెలిసినప్పుడు ఇంతకాలం నేను ఇలా ఎందుకు అంధుడిలా ఉన్నాను, ఇంత అమాయకుల్లా ఎలా ఉన్నాను అని నువ్వు బాధపడతావు. కానీ చింతించకు, ఎందుకంటే ఆ తరువాత నీ దారిలో అన్ని అడ్డంకులు, ఆటంకాలు తొలగిపోతాయి. నువ్వు స్వతంత్రుడి అవుతావు. ఆ వ్యక్తి నీ జీవితం నుండి దూరం అవుతాడు, ఎప్పటికీ వెళ్లిపోతాడు మరియు నీ జీవితం ఒక కొత్త శక్తి, ఒక కొత్త స్ఫూర్తి మరియు ఒక దిశ వైపు సాగుతుంది. అక్కడ విజయం
మీకోసం ఎదురు చూస్తుంది. ఇతనే ఆ వ్యక్తి. నీకు పదే పదే మోసం చేసేవాడు, నీ పురోగతిని అడ్డుకునేవాడు, నిన్ను కిందకి పడేయాలని చూసేవాడు. ఎందుకంటే ఇలాంటి వారు ఎవరు తమ కంటే ముందుకు వెళ్లడం లేదా ధనవంతులు కావడం చూడలేరు. వారు తమ అభద్ర భావంతో బతుకుతారు. నువ్వు నీ చుట్టూ ఉన్న వీధుల్లో, బంధువుల్లో ఇలాంటి వారిని చూసి ఉంటావు. అందరూ తమ ముందు తలదించాలని, తమ ఇంటికి రావాలని వారు కోరుకుంటారు. కానీ వారు నిజానికి చిన్న మనసు ఉన్నవారు. ఇలాంటి మూర్ఖులు, స్వార్థపరులు మరియు ప్రతికూల వ్యక్తులకు ఇక కాలం చెల్లింది. ఎందుకంటే న్యాయశక్తులు వారి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. వాటిని గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎవరైనా వేరొకరి హక్కు లాక్కుంటే, మోసంతో అదృష్టాన్ని హస్తగతం చేస్తుంటే, ఎవరినైనా మోసగిస్తే ఆ పైవాడు వారికి తగిన శిక్ష విధిస్తాడు. వారి ప్లాన్లన్నీ వారికి తిరగబడతాయి మరియు ఇప్పుడు వారి ఆట పూర్తిగా మూసిపోతుంది. వారు పన్నిన వలలో వారి చిక్కుకుంటారు. ఇప్పుడు నీ మంచి పనుల గురించి మాట్లాడితే వాటి అసలు ఫలితం ఇప్పుడు దక్కబోతుంది. ఎందుకంటే నీ మంచి కర్మలు ఇప్పుడు ఫలిస్తాయి. గతంలో కొంతమంది నీ ఎదుగుదల ఆపడానికి పెద్ద పెద్ద ఆటలు ఆడారు. మాటల్లో నిన్ను భ్రమింపచేశారు. డబ్బు విషయాల్లో నీకు నష్టం కలిగించారు. నీ గౌరవాన్ని పోగొట్టాలని చూశారు. 100% వ్యాపించేశారు. నీ కష్టానికి దక్కాల్సిన గుర్తింపును వారు దొంగిలించారు. కానీ రాబోయే 24 గంటలు ఇలాంటి వారి ఆట ముగుస్తుంది. వారు పూర్తిగా ఓడిపోతారు మరియు వీళ్లతో సహా పెకిలించబడతారు. ఎందుకంటే ఇలాంటి వారు తమ కర్మల ద్వారా తమ అదృష్టాన్ని తామే నాశనం చేసుకుంటారు. ఆ పైవాడు అందరినీ సమానంగా సృష్టిస్తాడు, అందరికీ అవకాశాలు ఇస్తాడు. కానీ మనిషి తెలివితేటలతో, చాకచక్యంతో తాను గొప్పగా భావిస్తాడు. మెదడును ఎక్కువగా ఉపయోగిస్తాడు కానీ గుండెతో ఆలోచించాడు. భావాలకు విలువ ఇవ్వడు. ఇలాంటి వారికి ఎప్పుడు నిజమైన తోడు, నిజమైన విజయం లభించదు. వారు ఒంటరిగా ఉండిపోతారు. ఆ దేవుడు న్యాయం చేసే నిజమైన న్యాయాధిపతి. ఆయన అంతా చూస్తున్నాడు, అంతా తెలుసు. నువ్వు సత్యంతో నిలబడితే ఆయన నిన్ను రక్షిస్తాడు. నిన్ను బలవంతుని చేస్తారు. ఆయన మహాకాలుడు, కాలాన్ని అధిపతి. ఆయన ఇచ్చే ఒక కుదుపు అంతా తుడిచిపెట్టగలదు. కాలచక్రం తిరిగినప్పుడు, కాల ప్రవాహం మారినప్పుడు మనిషి తన పరిమితిలో దాటి మొదలు పెడతాడు. అతనిలో అహంకారం నిండుతుంది. మాట్లాడే తీరు మారుతుంది. అతను కఠినంగా తయారవుతాడు. మానసిక రోగిలా ఆలోచిస్తారు. అందుకే ఎవరైతే తప్పుడు దారిలో ఉన్నారో, ఇతరుల చెడు కోరుకుంటారో వారి ఆట ఇప్పుడు ముగిసిపోతుంది. న్యాయశక్తులు వారికి గుణపాఠం చెప్తాయి. అదే సమయంలో ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో వారి అదృష్టం వారికి తోడుగా నిలుస్తుంది. నిన్ను తక్కువగా చూసిన వారు ఇప్పుడు నీ శక్తిని చూసి భయపడతారు. ఇక ధనయోగం విషయానికి వస్తే, ధనం మీ జీవితంలోని చాలా సమస్యకు పరిష్కారం. ఈ సమయంలో ధన విషయాల్లో చాలా పెద్ద విప్లవాత్మక మార్పు రాబోతుంది. ఇది 2 ప్రధాన మార్గాల్లో జరుగుతుంది. మొదటిగా ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం. ఎక్కడో ఇరుక్కుపోయిన పాత డబ్బు, పెట్టుబడి లేదా బోనస్ అకస్మాత్తుగా నీకు అందుతుంది. ఇది నీకు అద్భుతంలా అనిపిస్తుంది. రెండవది కొత్త అవకాశాలు, కొత్త డీల్స్, కొత్త ఉద్యోగం లేదా వ్యాపారంలో పెద్ద లాభం వస్తుంది. రాబోయే 24 గంటల తర్వాత నీకు అందే ఒక శుభవార్త నీ ఆలోచన మార్చేస్తుంది. ధనంతో పాటు నీకు గౌరవం కూడా లభిస్తుంది. నువ్వు ఒక ప్రముఖ వ్యక్తిగా మారతావు. నువ్వు ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రమోషన్ గురించి చర్చలు జరగవచ్చు. మీ బాస్ నిన్ను మెచ్చుకుంటారు. ఒకవేళ నువ్వు నిరుద్యోగమైతే రాబోయే కొద్ది రోజుల్లో ఒక గొప్ప అవకాశం వస్తుంది. వ్యాపారంలో ఉంటే ఒక కొత్త క్లయింట్ లేదా పార్ట్నర్ ద్వారా పెద్ద లాభం వస్తుంది. కానీ ప్రతి అవకాశాన్ని తొందరపడి పట్టుకోవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నువ్వు స్వచ్ఛమైన మనసున్న వ్యక్తివి. బంధాల్లో నిజాయితీగా ఉంటావు. కానీ అవతలి వారు అలా ఉండకపోవచ్చు. సంబంధాల్లో 2 మార్పులు వస్తాయి. నిజమైన బంధాలు మరింత బలపడతాయి. కానీ మోసం ఉన్న చోట సత్యం బయటపడుతుంది. అది బాధ కలిగించినా నిన్ను బానిసత్వం నుండి విడుదల చేస్తుంది. విరిగిన మనసు ఉన్న బాధపడకు. కొత్త ఆశ కిరణ రాబోతుంది. ఇప్పుడు ఆ 3 సంకేతాల గురించి జాగ్రత్తగా వినండి. మొదటిగా అకస్మాత్తుగా నిద్రాభంగ కావడం. రాత్రిపూట హఠాత్తుగా మెలకువ రావడం. ఎవరో నిన్ను పిలుస్తున్నట్లు అనిపించడం. ఇది నీ అదృష్టం మారుతుందని సంకేతం. మరియు దైవనామం వినిపించడం. ఓం నమ శివాయ లేదా మహాదేవ వంటి పదాలు నీకు పదే పదే వినిపించడం. ఇది దైవ కృపకు గుర్తు. మరి మూడవది పాత విషయాలు తిరిగి రావడం. పాత స్నేహితుడు, డబ్బు లేదా అవకాశం అకస్మాత్తుగా తిరిగి రావచ్చు. నేను చెప్పబోయేది గంభీరమైనది కానీ భయపడవద్దు. సరైన మార్గంలో ఉండండి. తప్పుడు పనులు వదిలేయండి. నెగటివిటీని వదిలేయండి. నీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. రాబోయే 24 గంటల తర్వాత జరిగే అద్భుతం చూసి నువ్వు ఆనంద బాష్పాలు కారుస్తారు. ఈ సమయంలో 3 పనులు చేయవద్దు. ప్రదర్శన చేయవద్దు. అహంకారం చూపవద్దు. ఎవరితోనూ గొడవలు పడవద్దు. శాంతంగా ఉండండి. ఆ విశేష మంత్రం ఇక్కడ ఉంది. సూర్యోదయానికి ముందు లేదా పడుకునే ముందు 11 రోజుల పాటు తూర్పు లేదా ఉత్తర దిశగా కూర్చొని జపించండి. మనసులో సానుకూల ఆలోచనలుంచి జపం తర్వాత 1 నిమిషం మౌనంగా ఉండండి. మంత్రం ఓం నమ శివాయ శం శనిశ్చర్యాయ నమః. దీన్ని 11 రోజులు తప్పకుండా చేస్తే ఆ పైవాడు నిన్ను సంపన్నం చేస్తాడు. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి
మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.